మరో వార్తల్లో జూరాల నీళ్లు ఎలా ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు 4 టీఎంసీల మేర పేరుకుపోయిన పుడిక మిగిలిన సామర్థ్యం మేరకైనా నీటి నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఇది ప్రతి సంవత్సరం ఎదురయ్యే సమస్య. ఇది కృష్ణానది ఇప్పుడు మామూలుగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ తెలంగాణలో తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. దీని సామర్థ్యం 9.5 టీఎంసీలు ఇంతవరకే ఇది ఉంది. మామూలుగా అది పెంచితే కర్ణాటక కొన్ని గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి అది పెంచలేరు, అక్కడి వరకే ఉంది. కానీ ఈ చిన్న ప్రాజెక్టు మీద 9.5 టీఎంసీల ప్రాజెక్టు మీద అంటే ఇటు వ్యవసాయ పరంగాను అటు తాగునీటి అవసరాలకు గాను దాని మీద చాలా ఆధారపడ్డం తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా. ఇప్పుడు మన డిసెంబర్ నెలలో ఆయకట్టు కూడా అధికారులు డిక్లేర్ చేసిండ్రు. అంటే 35,000 ఎకరాల వరకు రైతులు ఆయకట్టుగా చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో రైతులు కూడా ఏంటి ఇప్పుడు మామూలుగా కుడి ఎడమ కాలువల కింద ఎడమ కాలువ కింద మక్తలు, మామూలుగా దేవరకద్ర, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటు సైడ్ సాగవుతుంది. రైట్ సైడ్ ఏమో గద్వాల, అలంపూరు నియోజకవర్గాలు, ఈ 2 నియోజకవర్గాలు వస్తున్నాయి. ఈ అధికారులు వారబంది ప్రకారంగా వేసుకోండి అంటే ఇటు 35,000 ఎకరాలు చెప్తే రైతులు ఏం చేస్తారు, కొంచెం ఎక్కువనే వేసుకుంటారు. ఇప్పుడు అంత వాళ్ళు మొత్తం వ్యవసాయ పనులు చేసుకున్నారు, అది అయిపోయింది మొత్తం. ఇప్పుడు సడన్గా డ్యామ్ పరిస్థితి చూస్తే అది 3.5 టీఎంసీలకు పడిపోవడం, 4 టీఎంసీలకు పడిపోవడం. అంటే జనవరి మాసంలోనే నీళ్లు లేకుండా ఉంటే ఇక మిగతా పరిస్థితి. ఇప్పుడు ఇంకా రైతులకు నీరు 3 నెలలు అవసరం పడుతుంది. ప్లస్ మళ్ళీ తాగునీరు ఇవి కంటిన్యూగా ఇవ్వాలి కదా. మిషన్ భగీరథకు దానికి లింకప్ అయి ఉంది. చాలా ఏరియాలకు ఇచ్చేసేది ఉంటుంది. కొన్ని ఎత్తిపోతల పథకాలు, అంటే కొన్ని ఎత్తిపోతల డ్యామ్లు కూడా దాని మీద ఆధారపడ్డాయి. మామూలుగా కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ ఇలాంటి ఎత్తిపోతల పథకాలు కూడా దాని మీద ఆధారపడ్డాయి. అంటే ఒకవేళ ఆయా ప్రాజెక్టుల కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడులో కానీ నీటి లభ్యత తగ్గిందంటే దీని నుండి ఎత్తిపోయాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ డ్యామ్ పరిస్థితి అట్లా ఉంటే ఇప్పుడు జనవరి మాసమే, ఇంకా అసలు వేసవి కాలమే రాలేదు. మరి తాగునీటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు చేసుకున్న వ్యవసాయదారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు రైతులంతా గుబులుగా ఉన్నారు. ఏం జరుగుతుంది, ఒకవేళ ఏమైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకు వచ్చేదే అరకొర ఆదాయం. దాంట్లో అసలు పంటలు ఎండిపోయినాయి అనుకోండి, ఎంత విపత్కర పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే, పైన కూడా తెలంగాణ ప్రభుత్వమే. కాబట్టి పోయినసారి కూడా కొంచెం 1-2 టీఎంసీల నీళ్లు విడుదల చేయించుకున్నారు. ఈసారి కూడా ఒక 5-6 టీఎంసీల నీరు విడుదల చేయించుకుంటే కొద్దిగా తెలంగాణ అవసరాలు, అంటే ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న అవసరాలన్నీ తీరిపోతాయి. ఇది కర్ణాటక నుండి సీపేజ్ అంతంతే. సాధారణంగా వరద వచ్చే రోజుల్లో సాధ్యమైన నీళ్లను రిజర్వాయర్లో నిల్వ చేయాలి. వరద ఆగిపోయిన తర్వాత ఎగువ నుంచి వచ్చే సీపేజ్ వాటర్పై ఆధారపడతారు. కానీ ఎగువన ఉన్న కర్ణాటకలో కొన్నేళ్లుగా సీపేజ్ వాటర్ అనుకున్న స్థాయిలో రావడం లేదు. కర్ణాటక రోడ్ కమ్ బ్యారేజీలు నిర్మించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. వాళ్ళు అడుగడుగున రోడ్ కమ్ బ్యారేజీలు ఏర్పాటు చేసుకొని ఆ నీటిని అక్కడే ఆపేస్తున్నారు. ఇప్పుడు నారాయణపూర్ నుండి జూరాల ప్రాజెక్టు డ్యామ్కి వచ్చే దాదాపు 50 నుండి 80 కిలోమీటర్ల మధ్య దూరం వాళ్ళు అడుగడుగున రోడ్ కమ్ బ్యారేజీలు ఏర్పాటు చేసుకోవడం, ఎక్కడ నీళ్ళు అక్కడ. మామూలుగా రైతులు వ్యవసాయం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఒకరి పొలాల నుండి ఒకరికి మళ్ళీ చివరికి నదులకు వెళ్ళిపోతుంటుంది. ఆ నదులకు వెళ్ళిపోయే నీళ్ళు మళ్ళీ దిగువన ఉన్న డ్యామ్లోకి వెళ్ళిపోతుంటాయి కదా. అట్లా కూడా రాకుండా వాళ్ళు ఏం చేసిందంటే ఎక్కడికక్కడ కర్ణాటక వాళ్ళు రోడ్ కమ్ బ్యారేజ్లు వేసుకోవడం. అట్లా ఏమవుతుందంటే ఎక్కడన్నా నదులకు వచ్చిన రైతుల భూముల నుండి వచ్చిన నీరు కానీ, లేకుంటే సీపేజ్ నీళ్లు, నారాయణపూర్ డ్యామ్ నుండి లీక్ అయిన సీపేజ్ నీళ్లు కానీ ఇలాంటివన్నీ అక్కడికక్కడ ఆగిపోతున్నాయి. మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా? దానికి శృతిమించిన భారం పెట్టిర్రు. యాక్చువల్గా రైతులకు అవకాశం ఇవ్వాలి, లేకపోతే బ్రతుకుతెరుగు ఉండదు కదా.
మరి దానికి తాగునీటివి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరా కూడా అక్కడి నుంటే. ఇప్పుడు జనవరి మాసం కూడా కంప్లీట్ కాలేదు, ఇప్పుడే డ్యాంలో నీటి లభ్యత లేదని అధికారులు ఆ, ఆ, ఇటు చెప్తున్నప్పుడు మరి మిగతా 3 నెలలు ఆ, వ్యవసాయానికి నీరు కావాలి, ప్లస్ తాగే నీటికి కంటిన్యూగా జరగాలి. ఇదల్లా అదే ఒక్కటి తప్ప ఇంక వేరే ఏం లేదు, అక్కడ సోర్స్ లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంటే పూర్తి చేతులు కాలేక వరకు అనుకోకుండా ముందు జాగ్రత్తగానే ఆయా 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, వీరంతా ముందు జాగ్రత్తగానే సమావేశమై ప్రభుత్వంతో చర్చించి గట్టి ఒత్తిడి తెచ్చి నారాయణపూర్ డ్యాం నుండి నీటి విడుదల, అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి ఒకవేళ లేకున్నా అది మానవతా సాయం చేయాల్సిందే. అక్కడ నీళ్లు ఉంటే ఏ ప్రభుత్వాలున్నా కొంత ఒత్తిడి ఇస్తే ఏమవుతుందంటే తొందరగా నీరు వచ్చి రైతులు కూడా టెన్షన్ పడకుండా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు గుబులుగా ఉన్నారు, ఎవరి పంట ఎప్పుడు ఎండిపోతుందో. కొంచెం ఫిబ్రవరి మాసం అర్ధ మాసానికి వచ్చిందంటే టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు పంటలు అంతా పాడైపోతుంటాయి. అదేదో మొత్తం ఎండిపోయి మొత్తం గబ్బు లేసినాక పోయి ఆ తాగునీటికి ఇది లేనప్పుడు అక్కడి నుండి తెప్పించే బదులు ముందుగానే జాగ్రత్త పడి అక్కడి నాయకులు, ఇప్పుడు మామూలుగా గద్వాల అలంపూరు ఎమ్మెల్యేలు కానీ, మక్తలు దేవరకద్ర ఎమ్మెల్యేలు కానీ, తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలో అంటే ఆయన మంత్రి కూడా జూపల్లి కృష్ణారావు గారు, ఇట్లా అందరూ ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులను కాపాడుకొని తాగునీటి అవసరాలకు కూడా కొంత చేయాల్సిన బాధ్యత మీదే కదా. కాబట్టి ఆ చేసేదేదో ముందుగా చేస్తే రైతులు ఆనందపడతారు. ఇంకొక విషయం ఏంటంటే దానిలో అతిపెద్ద ప్రధాన సమస్య మొత్తం 4 టీఎంసీల మెర అంటే 4 టీఎంసీలు నీరు పట్టే మెర ఇది మొత్తం సిల్ట్ పేరుకొని పోయింది అన్నది అధికారుల నివేదిక. చాలా సాధిస్తున్నారు. ఇప్పుడు మా కర్ణాటక నుండి వచ్చే టైంలో అంతా అవి నల్లరేగడి పొలాలు, ఫస్ట్ వరద వచ్చినప్పుడు మొత్తం బురద వచ్చేసి అక్కడ కొట్టుకొని రావడం, అంటే ఆ బురద లేకుండా ఉంటే ఇంకొక 4 టీఎంసీల నీటి లభ్యత జూరాలలో దొరుకుతుంది. ఆ 4 టీఎంసీల లభ్యత మొత్తం ఈ షిల్టు పేర్కొన్నది. ఆ షిల్టు పేర్కొనే కార్యక్రమాలు కూడా మీరు చేయాలండి, అది తీసేయాలి, తొలగించాలి. ఆ తొలగిస్తే ఏమైందంటే ప్రాజెక్టుల నీటి సామర్థ్యం పెరుగుతుంది కదా. అది ఉట్టిగా ఎప్పుడో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అనుకోవడం, తర్వాత దాన్ని మర్చిపోవడం. ఇప్పుడు రైతులను మీరు ఆలోచించండి, వాళ్ళు చాలా ఆందోళనలో ఉంటారు. ఇప్పుడు కొంతవరకు ఇది కాదు కానీ ఒక్క తాడి గిట్ల వాళ్ళకు అందకపోయిందంటే వాళ్ళు చాలా టెన్షన్ గురవుతారు. దానికి తోడు తాగునీటి సమస్య, మళ్ళీ తాగునీటికి అందించాలి కదా, నిరంతరం ఆ ప్రక్రియను ఆపడానికి వీల్లేదు కదా. కాబట్టి ముందు జాగ్రత్తగానే మీరు ఏం చేయండి అంటే కొద్ది చర్చలు ముందుగానే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ కర్ణాటక ప్రభుత్వం దగ్గర చర్చలు జరిపి నీటి విడుదల చేయించండి. రైతులు ఆనందపడతారు, తాగునీటి సమస్య ఎక్కడ ఉండదు. ఇంకా ఎండాకాలం చాలా ఉంది మనకు. కాబట్టి ఈ సమస్య మీద కొంచెం దృష్టి పెట్టండి అక్కడి నాయకులు.